వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి అలాగే ఆంధ్రప్రదేశ్ దేవస్థానాల్లో పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం చైర్మన్ అయినటువంటి బొర్రా గాంధీ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. చైర్మన్ పదవి మీకు నామినేట్ చేసిన తర్వాత ఎంతవరకు ఆ పదవికి వన్నె తెచ్చారు? ఆ పదవి ద్వారా సామాన్యులకు కావచ్చు, భక్తులకు కావచ్చు, ఎంతవరకు అమ్మవారిని దగ్గర చేశారు? ఓం శ్రీ దుర్గా నమః. మరి నేను చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో నాకు ఇక్కడ చైర్మన్ అయిన తర్వాత నేను పెద్దలైన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా వెళ్ళి కలవడం జరిగింది. వారిని కలిసినప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు, ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళండి, భక్తులకి పెద్దపేట వేయండి, వాళ్ళు మనోభావాలు దెబ్బతినకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు. ఈ రాష్ట్రం మధ్యలో ఉంది ఈ దేవాలయం, అమరావతిలో. చుట్టూ పక్కల ఉన్నారు అంతా మనకి, మన రాష్ట్ర ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర ప్రజలు వస్తారు. వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బందులు పడకుండా వాళ్ళని మీరు పంపించగలగండి, సంతోషం మనం అన్నారు. మేము అదే పంతాలా నడుస్తున్నాం ఈరోజు వరకు. మా ట్రస్ట్ బోర్డు కానీ మేము కానీ సిబ్బంది క్లాసుల్లో కానీ మేము కూడా చెబుతాం, అమ్మ భక్తులను ఇబ్బంది పెట్టకూడదు. మనం భక్తులు ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు, ఎంత ఆదుర్దాగా వస్తారు, ఇక్కడికి ఫ్యామిలీగా వస్తారు, నడవలేని ముసలాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, తప్పిపోతారు ఒక్కోసారి. మనం ఎన్ని బోర్డులు పెట్టినా కూడా బోర్డులు చూడరాళ్ళు, అడుగుతారు వాళ్ళు. ఉదాహరణకి అది జనరల్, అది మనమైనా అంతే. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను నేను. శివాలయం దారి బోర్డు పెట్టాం, లిఫ్ట్లకు దారి బోర్డు పెట్టాం, కొబ్బరికాయ కొట్టిన ప్రదేశం బోర్డు పెట్టాం. చూడరు జనరల్గా, ఎందుకంటే వాళ్ళు ఏదో యావలో ఉంటారు. మనం రెగ్యులర్ వచ్చేవాళ్ళం కాబట్టి మనకి ఎక్కడ ఏ బోర్డు ఉందో కూడా తెలుసు మనకి. మరి అలాగే వాళ్ళు ఇంకా వాష్రూమ్స్ కావాలి. ముఖ్యంగా భక్తులు ఎన్నో ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాష్రూమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వాష్రూమ్స్ కోసం కొన్ని అడగలేరు పాపం కొంతమంది, ఎక్కడైనా చూసుకుంటూ ఉంటారు. అది కూడా చెప్తాను నేను సిబ్బందికి, అమ్మ వాళ్ళు ఏం అడుగుతారని ఎదురు చూడాలి. మీరు నవ్వుతూ సమానం చెప్పాలి. చెప్పాం కదా ఎన్నిసార్లు చెప్పాలనే మాట వాడకూడదు, ఎప్పుడు కూడదు. మీరు ఒకసారి తెలియక అర్థం కాక. కానీ మీరు ఇంత చెప్తున్నా సరే సిబ్బందిలో మార్పు వచ్చిందా? చాలా తీసుకొచ్చామండి, 80% వచ్చింది. కొన్ని కంప్లైంట్స్ వస్తే నేను పిలిపించి కూడా ఇక్కడ ఎందుకు ఇలా చేసావమ్మా, ఇట్లా ప్రవర్తించకూడదు కదా, ఎన్నో మీటింగ్లో చెబుతున్నాం కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా, చూడండి అని చెప్పి ఇదే ఛాంబర్లో నేను రీసెంట్గా కూడా నేను ఇక అది వినబడి చెప్పవసలా. వాళ్ళకి తెలుసు చైర్మన్ గారు తిరుగుతూ ఉంటాడు అన్ని ప్రదేశాల్లో, కంప్లైంట్లు ఇస్తాం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఛాంబర్కి వెళ్ళి ఇస్తారు, ఆయన వస్తాడు, పిలిపిస్తాడు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా పిలిపించాను నేను. పిలిపించి చెప్పారు. ఆ పేర్లు నేను చెప్పకూడదు. కొంతవరకు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేయాలి, అది మా బాధ్యత. ఈ దుర్గగుడికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆషాఢ మాసం నడుస్తూ ఉంది, ఆషాఢ మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు కావచ్చు, ఆషాఢ మాస సంబంధించి సారి కావచ్చు, కొన్ని పూజా కార్యక్రమాలు కూడా కొత్తవి తీసుకున్నారు కదా, వాటి వివరాలు ఏంటి? దాని ద్వారా శ్రావణ మాసం, దాని తర్వాత అత్యంత ప్రీతిపాత్రమైంది ఈ 2 మాసాల భక్తులకు ఎటువంటి పూజా కార్యక్రమాలు, సారే ఏర్పాట్లు, ఇవన్నీ ఏంటి? ఒకసారి వాటి వివరాలు చెప్పండి. జనరల్గా మన దేవాలయంలో రెగ్యులర్గా జరిగే పూజలు కొన్ని ఉన్నాయి. ఉదయం నుంచి స్టార్ట్ చేసి 3 గంటలకే సుప్రభాతం మీకు తెలిసిందే, ఖడ్గమాల పూజ మీకు తెలిసిందే. సుప్రభాతం అవంగానే వస్త్రం అనేది ఉంటుంది, ఒక 10 నిమిషాలు అయిపోతుంది అది వస్త్రం అనేది. ఆ తర్వాత ఆ వస్త్రం అయిపోగానే ఖడ్గమాల పూజ. దేవాలయంలో లోన ఉండే పూజలు ఇంతవరకే యాక్చువల్లీ. మరి అంతరాలయంలో ఇవన్నీ కూడా మీకు చెప్పాను నేను. అంతరాలయం వెలుపల పూజలు ఉన్నాయి మరి, చండీ హోమం కానీ ఇవన్నీ కూడా మరి భక్తులకి ఒక దాతగారు కట్టాడు. 250-300 మంది కూర్చునే స్థలం, బ్రహ్మాండమైన హాల్ వేశాడు. దాంట్లో మనం 1000 రూపాయలకే భార్యాభర్తలు కూర్చోవచ్చు. ఇంకా ఒకళ్ళు ఇద్దరు వచ్చినా కూడా చక్కగా ఆడ కొంచెం అవతల చైర్లు వేసి కూర్చోబెడుతున్నాం. అది 3 గంటలు జరుగుద్ది. ఆ 3 గంటలు ఆ హోమం జరుగుతుంటే అక్కడ ఆనందిస్తారు వాళ్ళు, వాళ్ళ గోత్రనామాలు చదువుతారు వాళ్ళు, ప్రసాదాల్లో ఇచ్చి పంపుతారు వాళ్ళని. అవన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. తక్కిన పూజలు అన్నీ కూడా ఎవరైనా అక్షరాభాషణ చేసుకోవాలన్నా, అన్నం ముట్టించాలన్నా, ఇటువంటివన్నీ కూడా ఒక కొత్త హాల్ ఇంకోటి ఉంది పక్కనే, దాంట్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా జనరల్ పూజలు ఏనాటి నుంచో ఎప్పటి నుంచో ఉండేవి కూడా. ఎవరు వచ్చినా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా దానికి డివైడ్ చేసి అర్చక స్వాముల్ని జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మా ట్రస్ట్ బోర్డులో మా వాళ్ళు, మా సిబ్బంది కానీ, మా ఆఫీసర్లు కానీ ఈ పూజలు అన్నీ కూడా పెంచమన్నా కూడా నేను, ఉదాహరణకి 1000 రూపాయలు ఉంది చండీ హోమం, 3116 చేద్దామన్నారు. ధరలు 8 సంవత్సరాలు అయిందండి చైర్మన్ గారు, మరి అన్నీ పెరిగిపోతున్నాయి కదా, మరి ఎక్కడ ఇంట్లో చేసుకుంటే ఎంత ఖర్చు అవుద్ది అన్నారు.
అప్పటికప్పుడు పెట్టారు ఎజెండా అది. నాకు ఆలోచన రాలా. నేను పెట్టబోయినాడిని ఎందుకో పెన్ను పెట్టినాడినే అన్ని పూజలకి లిస్ట్ పెట్టారు. ఎందుకో మనసు వెనక్కి లాగింది. నెక్స్ట్ మీటింగ్లో మారదాన్ని పక్క పెట్టేశాను నేను. అది నేనైతే మా హయాంలో పెంచడానికి నేను ఇష్టపడతలా నా మనసులో ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను తర్వాత ఆలోచించాను చాలామంది సలహాలు అడిగా, ఇక్కడ పండితుల్ని, పెద్దల్ని, మన స్టాఫ్ని, ఆఫీసర్లని. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది వచ్చారు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. ఈ కార్యక్రమాలన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రధానంగా ఆలయ అభివృద్ధి కొరకు మాస్టర్ ప్లాన్ అని రూపొందించడానికి ముందుకొచ్చారు. ఇది ఎప్పుడు ఎన్ని కోట్ల వ్యయంతో కూడుకున్నది, ఆ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది? ఆర్కిటెక్చర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొత్త వాళ్ళని కూడా సజెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఏంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించి పండుగల వేళలు కావచ్చు, ప్రత్యేక మాసాల్లో రద్దీని తట్టుకోవడానికి లేదా ఫ్యూచర్లో మరింత వెసులుబాటు కలిగేటట్టుగా రూపొందించారా? అసలు ఈ మాస్టర్ ప్లాన్ గురించి ఏం చెప్తారు? మనకి దేవాలయంలో మీరు ఎన్ని ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, నేను సుమారుగా ఒక 40 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా ఈ టెంపుల్కి నేను అలవాటు. 9 రోజులు దసరా ఉత్సవాల్లో నేను వచ్చేవాడిని, 9 రోజులు. మరి ఒకప్పుడు నేను వచ్చే రోజుల్లో ఇటు మార్గం, ఇది రాజగోపురం లేదు, ఇటు నుంచి వేయలేదు అసలు. అవును, ఎవరైనా వచ్చి ఘాట్ రోడ్లో వచ్చి వెళ్ళిపోవాలి ఒకప్పుడు. ఆ తర్వాత ఇది 85లో ఈ రాజగోపురం అనేది ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఇది. అప్పటి నుంచి ఈజీ అయింది. ఎంతమంది అప్పటికే ఏముంది, 5,000 మంది 10,000 మంది వచ్చేవాళ్ళు. ఈ రోజున ఫ్రైడే, సాటర్డే, సండే 50,000 మంది వస్తున్నారు. ఫ్రైడే 50,000 మీకు పక్కగా 50 నుంచి 60,000 వస్తున్నారు. మొన్న అయితే ఆదివారం నాడు 65,000 మంది వచ్చారు బోనాలతో. మామూలుగా దర్శనం చేసి వెళ్ళిపోవడం వేరు, బోనాలతో అవన్నీ కూడా, బోనాలు అంటే అవన్నీ కూడా వాళ్ళు సారా చీర, ఎన్నో అరిసెలు, రకరకాల పళ్ళాలు పట్టుకుని, నెత్తి మీద పాయసం చేయించుకొని పట్టుకుని బరువుతో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మరి వాళ్ళందరికి కూడా మరి ఎంత రద్దీగా ఉండదో ఆలోచించండి. అంత రద్దీ అయినా కూడా జాగ్రత్తగా వాళ్ళని మెట్ల మీద, లిఫ్ట్లో దింపి పంపడం జరిగింది. డెవలప్మెంట్కి వచ్చారు మీరు. మాస్టర్ ప్లాన్లో భాగంగా అంటే అది ఎవరు రూపొందించమని సలహా ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారా, లేదంటే మీ ట్రస్ట్ సభ్యులా, లేదా అధికారులు? ఒక ఆలోచన బాబు గారు లాస్ట్ టైం వచ్చినప్పుడే ఉంది. ఇది యాక్చువల్గా మనకి ఇంకా డెవలప్మెంట్ చేయాలి అనేది. ఇది చేయకపోతే ఇబ్బంది పడతాం ఫ్యూచర్లో, మరి ఇట్లా పెరుగుతుంది అనేది తెలిసిపోతుంది. రాజధాని మన సెంటర్లో ఉన్నాం అనేది, దాని మీద ఇది కొంచెం ఆలస్యమైంది ఈ మాస్టర్ ప్లాన్ అనేది. మరి లాస్ట్ టైం గవర్నమెంట్లో బాబు గారికి ఆలోచన వచ్చి ఇవన్నీ కూడా చెప్పి డెవలప్మెంట్ చేయాలని, కొండరాళ్ళు పడకుండా ఉండాలని ఈ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ ఇప్పుడు ఇంత పెద్ద మహామండపం కట్టుకున్నాం, సఫిషియెంట్ అనుకున్నాం, చాలు అనుకున్నాం, ఇంకా అన్ని దీంట్లో జరిగిపోతాయి అనుకున్నాం. మరి అన్నదానం అంతా కూడా ఇప్పుడు దీంట్లో జరుగుతుంది. మా హోండీల లెక్కింపు దీంట్లో జరుగుతుంది. ఈ మండపం మా ఆఫీసులు అన్ని దీంట్లోనే ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ అంతా దీంట్లోనే ఉంది, అన్ని దీంట్లోనే ఉన్నాయి. కానీ ఎంత సఫిషియెంట్ అనుకున్నా కూడా ఇది చాలట్లే. అప్పుడు ఈ జనాభా వస్తే దీనికోసం అన్నప్రసాదం బిల్డింగు నెంబర్ 1గా 1,100 మంది 1000 మంది ఒకసారే కూర్చునేటట్టుగా వీలుగా నెంబర్ 1గా చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఒక నెల టైంలో ఓపెన్ చేయబోతున్నాం. మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి వారు. ఇప్పుడు ఎంతమందికి పట్టేది? 1000 మంది ఎట్ ఎ టైం ఒకేసారి భోంచేయచ్చు. ఇప్పుడా మీరు కొత్తగా రూపొందించింది? 1000 మంది. ఇప్పుడైతే ఎంతమంది? ఇప్పుడు ఆల్రెడీ ఒక 300 మంది 400 మంది కూర్చుంటారు. ఒకేసారి మాత్రం 1000 మందికి సిట్టింగే పెడేస్తాం. 1000 మందికి ఇబ్బంది లేదు. చక్కగా అన్ని వసతులు, ఫ్యాన్లు గీన్లు అన్ని పెట్టి చక్కగా నీట్గా చక్కగా. అది ఆల్మోస్ట్ మేము ఒక 3 నెలల నుంచి కమిషనర్ గారు వెంట పడుతున్నాం. ఇంజనీర్లని ప్లస్ కాంట్రాక్టర్ని ఒక నెల రోజులు చేసి ఈ ఆషాఢ మాసం వెళ్ళంగానే రేపు వచ్చే మన కొత్త మంచి రోజుల్లో ఓపెన్ చేయాలనే ఆలోచన మాకు. డెఫినెట్గా మనం ఓపెన్ చేసుకోవాలి. అదే రోజు మనం లడ్డూ పోటీ చేసాం. అది కూడా మనకి లడ్డూ పోటీ అంటే ఇప్పుడు మనం ఈ రోడ్డు అవతల చేస్తున్నాం మన ప్లేసుల్లో. చక్కగా మంచి ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే పాత పద్ధతుల్లోనే కానీ ఆ లడ్డూ పోటీ కూడా బూందీ తయారు చేయడం కానీ, బూందీ తిత్తే మంచి పొగొచ్చుద్ది. దానికి ఒక పెద్ద రేకుల షెడ్ వేద్దాం అనుకుంటున్నాం. బయట లోన కూడా ఉంది.
అన్ని ప్రసాదాలు పులిహార అన్ని కూడా ఇక్కడ చేసే ఏర్పాట్లే. ఒక దసరా భవానీలు అప్పుడే ఇక్కడే చేసి అందించగలమా లేదా అనేది నిదానంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎంత తయారు చేయగలం ఇక్కడ ఏంటనేది. ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ప్రధానంగా కార్ పార్కింగ్ ఇట్లాంటి కొన్ని రూపొందించారు కదా, వాటి గురించి చెప్పండి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ అర్జెంటుగా ఈ విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాభవాని దగ్గరికి వచ్చే భక్తులకి కొంచెం ఇబ్బంది పడుతున్న దృశ్యం ఒకటే ఉంది. ఒక విషయం, కార్ పార్కింగ్ సరైన కార్ పార్కింగ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు కింద 300 కార్లు పెడుతున్నాం కనకదుర్గా నగర్లో. ఘాట్లో మీరు పైన చూశారు 300 కార్ పార్కింగ్ పెడుతున్నాం. ఇంకా చుట్టుపక్కల ఒక 300 పెట్టుకుంటున్నారు. ఇక కార్ పార్కింగ్ లేదు. కానీ కొత్తగా కనీసం 1000 కార్ పార్కింగ్, ఇది కాకుండా 1000 కార్ పార్కింగ్ కావాలి. 1000 కార్లు పట్టే కార్ పార్కింగ్, దానికి ఏంటి అనేది ప్లాన్ చేసాం. దానికి మన కొండమ్మటే హై టెక్నాలజీతో లిఫ్టుల ద్వారా తీసుకెళ్లేది ఒకటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. అది చేసిన రోజున ఏ భక్తుడికి కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చక్కగా వచ్చేసి కారు పెట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం ఆల్రెడీ వెయిటింగ్ హాల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అక్కడే దాని పక్కన ప్లాన్ చేస్తున్నాం. లేదంటే మన కనకదుర్గా నగర్లోంచి ఆల్రెడీ మెట్లు లాగా ఉన్నాయి, మీరు చూశారు. ఇప్పుడు దాని నుంచి తిప్పేసి వెయిటింగ్ మహామండపంలోకి 2 హాల్స్లో 30,000 మంది పెట్టేస్తాం. ఏసీలు అన్ని ఫ్యాన్లు పెట్టేసి కిటికీలు పెట్టేసి వెంటిలేషన్ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ఒక 15,000 మందిని పెట్టాము అంటే వెంటిలేషన్ ఒకటే కాకుండా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఒక షార్ట్ సర్క్యూట్ అయింది, తొక్కిసలాట జరగకుండా వేలు కూడా మెట్లు కూడా అవన్నీ ఉండాలి. నామ్స్ అన్నీ ఉంటేనే గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా రాజీ పడరు. అది అకార్డింగ్ టు ఆఫీసర్స్ అది కూడా చేయాలనుకుంటున్నాను. ఆ రెండింటితో పాటు ఇంకా ఏంటి? ఆ రెండింటితో పాటు మేము గమనించింది, నేను మాస్టర్ ప్లాన్లో మీరు రూపొందించిన ఏమేంటి? ఎందుకంటే సెకండ్ ఘాట్ రోడ్, ఇది ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సెకండ్ ఘాట్ రోడ్ ఎక్కడి నుంచి, కుమ్మరపాలెం వైపు నుంచి ఓం దగ్గరకు వచ్చేస్తుంది సెకండ్ ఘాట్ రోడ్డు. ఎందుకు ఆ సెకండ్ ఘాట్ రోడ్ అంటున్నామంటే హైదరాబాద్ వైపు వచ్చే కార్లు అన్నీ కూడా ఇప్పుడు మన ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోవడం, అక్కడ టోల్ వసూలు చేయటం, అక్కడ పోలీసులు ఆపడం. ఇప్పుడు ఎవరో వచ్చే 3 కార్లు ఉంటాయి, విజయవాడ వెళ్ళిపోయి 5 కార్లు ఆగిపోతున్నాయి. ఎప్పుడు ట్రాఫిక్ జామ్, ఎంత పోలీసు ఉండ, ఎంత సిబ్బంది ఉండ కూడా. ఇప్పుడు అక్కడే టోల్ వసూలు చేస్తాం, అక్కడి నుంచి పైకి ఎక్కేస్తుంది. డిస్టర్బెన్స్ ఉండదు. విజయవాడ వైపు కానీ బందర్ కానీ ఎటు వెళ్ళే వాళ్ళకి ఆ పక్క నుంచి అవే వేలు ఉంటుంది, వాళ్ళకి పక్క నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే సర్వే పూర్తి చేశారు, అక్కడ సర్వే అయింది రీసెంట్గా. ఈ మధ్య కూడా ఇంజనీర్లు చూసారా, 1-2 సార్లు అయింది. అది ఎవరికి ఇవ్వాలి చక్కగా నీట్గా. ఆ సర్వేలో మనకి ఇంజనీర్లు ఏం ఇచ్చారంటే, మనకి మీరు ఆ ఘాట్ రోడ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా కొండను తొలసొద్దు. మీరు ఘాటు 30 ఫీట్ పెట్టుకుంటారా, 40 ఫీట్ పెట్టుకుంటారా, కొంచెం ఎక్కువ తక్కువలో పొలాలు వచ్చినా కూడా అది సరిచేయండి తప్ప కొండ కొడితే స్ట్రాంగ్ బలం తగ్గుద్ది. కొండను తొలసొద్దు, దాన్ని యాషిస్గా ఉంచండి. చక్కగా రైట్ సైడు ఫ్లాట్ చేసుకుని మీరు పెట్టుకోండి. ఎవరికి ఇచ్చుకుంటారో అది నీట్గా ఎక్స్పర్ట్స్ని చూసుకుని. నెంబర్ ఆఫ్ టన్నల్స్ చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కొండలు తొలిసే వాళ్ళు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉండాలన్నారు. వాళ్ళని పెట్టుకుని అది చేయండి అన్నారు. కిలోమీటర్లు వస్తుందండి అక్కడి నుంచి ఇక్కడికి? కుమ్మరపాలెం దగ్గర నుంచి మనకి పైకి 1 కిలోమీటర్ కూడా ఉండదు. మేము ఎక్కడైతే ఎక్కిద్దాం అనుకుంటున్నామో అక్కడి నుంచి మా ప్లాన్ ఏంటంటే, ఫ్యూచర్లో కుమ్మరపాలెం దగ్గర 2 ఎకరాల స్థలం ఉంది. టీటీడీ వాళ్ళకి ఇచ్చారు డోనర్స్. ఇక్కడ వాళ్ళు ఎన్నో ఏళ్ల క్రితం ఖాళీగా ఉంది అది. ఆ మధ్య మన ఈ ఘాట్ రోడ్ నిర్మించడం వల్ల ఇంద్రకీలాద్రి ఆ స్వరూపం చేంజ్ అవుదా? ఏం మార్చం, దారి వస్తుంది అంతే. ఎక్కడా కూడా ఈ కట్టడాలకు కానీ అక్కడెక్కడో మార్చేసామని కానీ ఇంద్రకీలాద్రి ఉండదు. చక్కగా మెయిన్ రోడ్ మీద నుంచి ఎంతో డిస్టెన్స్ కాకుండా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. వీటికి సంబంధించి సంప్రదింపులు, పూజారులు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఆగమ శాస్త్ర పండితులు కావచ్చు, వీళ్ళందరినీ సంప్రదించారా? ఎక్కడా కూడా ఏ కన్స్ట్రక్షన్ చేసినా, ఏ మార్పులు చేసినా పండితులు, ఆగమ శాస్త్రం కమిటీ వాళ్ళు ఉంటారు కంపల్సరిగా. మా ట్రస్ట్ బోర్డులో కూడా ప్రధాన అర్చకుడు ఉంటాడు మెంబర్గా. ఎక్కడ ఏదైనా నిర్ణయాల్లో పొరపాటు రాకుండా ఈ మూడింటితో పాటు ఇంకా ఏంటి మాస్టర్ ప్లాన్లో ఇంకా వేరే కూడా కాంప్లెక్సెస్ ఉన్నట్టున్నాయి, వాటి గురించి ఏంటి? ఒక షాపులు అనేది మేము ఇప్పుడు కింద ఫ్లోర్లో పెట్టాం. జనరల్గా కింద కనకదుర్గా నగర్లో ఉండే ఒకప్పుడు మీరు చూసారు, మీరు నెంబర్ ఆఫ్ షాప్స్. ఇంతమంది జనం వచ్చేటప్పుడు మనం డెఫినెట్గా మనం అక్కడి నుంచి తీయాలి. ఈ రద్దీ సాలట్లేదు. ఎందుకోసం అంటే ఫ్యూచర్లో ఇవన్నీ ఎందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే,
నా ఉద్దేశం, నేను ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నా కదా, అవును 5,000 10,000 మంది అని చెప్పి ఇప్పుడు 50,000 కదా, 1,00,000 మంది ఈ దేవాలయంకి, ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి తల్లి దగ్గరికి దర్శనానికి వస్తారని నా ఎస్టిమేషన్. ఎందుకోసం అంటే రాష్ట్రం మధ్యలో ఉంది, ఇప్పుడు రాజధాని అయింది. ఇది వరకు ఒకప్పుడు హైదరాబాద్ రాజధాని, ఎటో ఫ్లై అయ్యేవాళ్ళు ఎటో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా రాజధానికి వచ్చి ఏ పనికి వచ్చినా, ఇక్కడ ఏ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా, అమ్మో మనం ఆ తల్లి దుర్గా దగ్గరికి వెళ్ళొద్దాం. విజయవాడ వచ్చారంటే ఏంటంటే దుర్గా టెంపుల్కి వెళ్ళొద్దాం. బాంబే నుంచి వచ్చినా, మెడ్రాస్ నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా కూడా, ఏ పని మీద వచ్చినా కూడా అందరూ ఆఫీసర్లు చిన్న పెద్ద అందరూ కూడా ఎప్పుడు కలెక్టర్ లాంటి వాళ్ళే 4-5 సార్లు రావాల్సి వస్తుంది వివిఐపీస్ రావడం వల్ల దర్శనానికి. మరి నిన్న దుబాయ్ నుంచి వచ్చారు మన రాజధాని డెవలప్మెంట్ కోసమని, కలెక్టర్ గారికి ఎంటర్ చేశారు, ఆయన వచ్చాడు. కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను ఈవో గారు ఉండాలి. అట్లా ఎంతో మంది చూస్తున్నా. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. వీళ్ళ సౌకర్యార్థం కావచ్చు, సామాన్యుల కోసం ఈ మాస్టర్ ప్లాన్ వరకు వెళ్తుంది రూపొందించి. అంటే ఆమోదం పొందిందా? ఇంకా ఆర్కిటెక్చర్ సంబంధించి ఇంకా కొన్ని మార్పులు చేయాలి అనే విషయంలో కూడా ఫైనల్లో ఉందండి. దీంట్లో ఎండోమెంట్ కమిషనర్ గారు, మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి పాత్ర ఉంది. అన్ని గీసి ఉన్నాయి సిస్టమేటిక్గా. అన్ని ప్లాన్లు ఫైనల్ అవుతుండగా 1 వీక్ బ్యాక్ ఎండోమెంట్ కమిషనర్ గారు ఆఫీసులో మరి మా కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన ఎండోమెంట్స్ కన్నబాబు గారు వచ్చారు. మరి ఆయన కూర్చోబెట్టి ఆయన సమక్షంలో ఎంపీ గారు కూడా కూర్చున్నారు. మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మనుషులు కూడా వచ్చారు. అందరం కలిసి ఆయన చెప్పింది అంటే అంతా బాగుంది, కానీ ఫైనల్గా నేను ఇంకొక డిపార్ట్మెంట్తో వెరిఫై చేస్తా. మనం కట్టింది ఎప్పుడు కూడా ఇంకొక 50-100 ఏళ్ళు తప్పు చేశారు వీళ్ళు అని మన ఎవరు అనకూడదు. డబ్బులు ఒకటే కాదు, ఇది భక్తులు ఇచ్చిన డబ్బులు ఒకటే కాదు. మనకు వెంటిలేషన్ కావాలి, చక్కగా గాలి రావాలి, వెలుతురు ఉండాలి భక్తులకి, మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసుకునే మనం కట్టాలి ఎక్కడైనా సరే. ఇబ్బంది ఉండకూడదు, జరగకూడదు. కాబట్టి ఫైనల్లీ ఒక్కసారి నేను కూడా చూసిన తర్వాత వీ షాల్ గో ఫర్ టెండర్స్ అండ్ అదర్ థింగ్ వెళ్దామన్నారు. ఇది జరిగింది 10 days లోపే. 10 days లో ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నారు. అంటే సుమారు ఎంత ఖర్చు వరకు రావచ్చు ఎస్టిమేషన్ అనేది క్లియర్గా ఇవ్వలేదండి. కార్ పార్కింగ్ ఎంత అవుద్ది, క్యూ కాంప్లెక్స్ ఎంత అవుద్ది, ఘాట్ రోడ్ ఎంత అవుద్ది, అది అనేది ఇప్పుడు ఇవన్నీ ఓకే అయితే ఏమన్నా దీంట్లో మార్పులు ఉంటే అప్పుడు ఎంత అవుతుంది అనేది వ్యవహారం అనేది దాంట్లో ప్లానింగ్ వ్యవహారం టెండర్స్కి వస్తాం. రాధాకృష్ణ గారు, మీరు వచ్చిన తర్వాత ఆదాయానికి సంబంధించి ఉండి లెక్కింపుల విషయంలో ఎంతవరకు పారదర్శకత ఉంది? అట్లాగే మీరు ఉన్న టైంలోనే బంగారానికి సంబంధించి ఆరోపణలు కావచ్చు, ఆదాయ వనరులు పెంచడం కావచ్చు, ఎట్లా జరుగుతుంది? దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా ఏంటి? మీరు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పు ఏంటి రాధాకృష్ణ గారు? ఆదాయ వనరులు అనే కాడికి వస్తే మేము దాని మీద దృష్టి పెడతల్లా. భక్తుల దగ్గర మనం లడ్డూలు పెంచో, టికెట్లు పెంచో చేయాలనే ఆలోచన మాకు లేదు. వ్యవహారం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తా మనకి డబ్బు ఉంది, గవర్నమెంట్ ఉంది, డబ్బులు తగ్గితే దాని మీదే ఉన్నాం. అభివృద్ధి చేయాలి అనే దాని మీద వెళ్తున్నాం. ఆదాయం అంటారా, మాకు హుండీల ద్వారా 20 lakhs ఫర్ ఎవ్రీ డే వస్తుంది. హుండీల ద్వారా బంగారమే కానీ, వెండే కానీ, డబ్బులే కానీ, డాలర్స్ కానీ 20 లక్షలు తగ్గదు. ప్రతి 15-16 రోజులకి వేస్తాం. నిన్న వేసాం 3 కోట్ల పైన మాకు వచ్చింది అనేది కూడా మీకు తెలుసు. అంటే పెరిగింది ఆదాయం ఆల్మోస్ట్ అలా కొంచెం ఒక మంత్ అలా ఉంటే ఒక మంత్ ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ యావరేజ్గా అలాగే వస్తుంది. అదర్ డొనేషన్స్ ఉన్నాయి మాకు. ఎంతోమంది భక్తులు వస్తారు, బంగారపు గొలుసులు ఇస్తారు వాళ్ళు, మరి అలాగే క్యాష్ ఇస్తారు. అన్నదానం కోసం 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు నా దగ్గరికి వచ్చి నా చాంబోలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ డబ్బులు కాకుండా మీకు చూస్తున్నాను నేను. ఆ డబ్బులు కాకుండా ఆ డబ్బులు ఎంత తక్కువగా నెలకు ఒక 10 లక్షలు వేద్దాం పోని,
20 లక్షలు వస్తుంటే 10 ఇంకెక్కువ వస్తాయి. నేను చాలా తక్కువ చెబుతున్నాను. ఒక్కళ్ళే వచ్చి డోనర్ 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకని ఆదాయం గురించి ప్రాబ్లం లేదు. మాకు 234 ఎకరం పొలం ఉంది. 234 ఎకరం సుమారుగా ఆ తల్లికి భక్తులు ఏనాడో 100 ఏళ్ల క్రితం ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. అన్నీ కూడా వాటిని సెటరేట్ చేయబోతున్నాం. వాటికి రాళ్ళు బాతాలని కొలతలు వేయించాలండి. అవి ఎక్కడ కూడా దుర్వినియోగం అవ్వకుండా, అన్యాక్రాంతం అవ్వకుండా సెట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. 2-3 మీటింగ్లు మాట్లాడుకున్నాం. అంటే రాజధాని పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భూముల మీద కన్ను ఉంటుంది, కబ్జా రాయలకి ఉంటుంది. వాటిని ముందు ఆమెకి ఇచ్చిన ఇప్పుడు ఏదో రావాలి, ఏదో పెంచాలి కాదు, ముందు ఉండయిని నిలబెట్టుకోవాలి. ఉండయి నిలబెట్టుకోవడంతో పాటు వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ వాళ్ళ సిబ్బంది చేతివాటం కావచ్చు, గిల్టు బంగారం అని చెప్పి అసలైన బంగారాన్ని పక్కన పెట్టడాలు, ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఏంటి సిచ్యువేషన్? చిన్న ఇంత పెద్ద సంస్థలో ఇన్ని 100 మంది ఎంప్లాయీస్లో ఒక టికెట్ దగ్గర కానీ ఒక చిన్న జరుగుతాయి. కానీ మంచి నిఘా ఉంది ఇక్కడ, ఎన్నో కెమెరాలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నారు. అయినా కూడా కొంచెం చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఆ చిన్న అనే పదం భక్తులకి ఈయనేంటి అట్లా మాట్లాడుతున్నారు, చిన్న విషయాలు, అది ఆయన చిన్నదా అనే మా మనోభావాలు దెబ్బలు తింటాయి కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళకి మరి మీరేం చెప్తారు? ఏ చిన్నదాన్ని కూడా వదిలేయడం అంటూ ఉండదు. ఒక్క 1000 రూపాయలు ఫ్రాడ్ జరిగినా కూడా 1000 రూపాయలు ఒక టికెట్ల విషయాల్లో అతనికి ఏం చేశారు? ఎవరైతే ఆ తప్పు చేశారో సిబ్బంది అతనికి ఏం చేశారు? ఏదండి గోల్డ్ దానికి సంబంధించిన మీరు అడిగేది. ప్రస్తుతం అతను సస్పెండ్లో ఉన్నాడు, ఎంక్వైరీ ఎండింగ్లో ఉంది. ఆదాయానికి సంబంధించి మీరు చెప్పారు కొంతవరకు బాగానే ఉంది అని చెప్పి, కానీ మీరు విద్యుత్ శాఖకి ఎందుకు బకాయి పడ్డారు? విద్యుత్ శాఖ బకాయి అంటే అది మనం ఇవ్వలేక బకాయి కాదు, మనం కట్టలేక బకాయి కాదు. ప్రభుత్వాన్ని కోరారా? నో మేము డిస్కౌంట్ ఇవ్వమని కానీ మేము కట్టమని కానీ ప్రభుత్వాన్ని కోరలా. మేము మాకు సింగనగర్ దగ్గర పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం మేము, చాలా డబ్బు ఖర్చు పెట్టి. దానికి సుమారుగా 1000 యూనిట్లు ప్రొడ్యూస్ అవుతుంది ఆల్రెడీ అక్కడ. దాన్ని కట్ చేసుకుని మా బిల్లు అడట్లా వాళ్ళు, కట్ అవ్వట్లేదు మాకు. మేము కట్ చేయమంటున్నాం, మేము ఎంత కోట్లు ఖర్చు పెట్టాం కదా. మరి అంటే మీ ఒప్పందాలు లేవా అప్పుడు నిర్మాణం చేసినప్పుడు? దాని తర్వాత ఉండయి చేస్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నాలజీగా కొన్ని విషయాలు ఉంటాయి, వాళ్ళు కూర్చుని ఇంజనీర్లు ఆలోచించుకోకపోవడం అనేది. 500 చేయండి మీరు, దాన్ని 1000గా కుదరదు. 500 చేస్తే పర్ఫెక్ట్గా మాకు వచ్చింది, మీ బిల్లు మేము లెస్ చేస్తాం అన్నారు వాళ్ళు. రిటర్న్గా ఇమ్మన్నాం మేము. మరి ఆ 500 చేయాలంటే మనకు 1 కోటిన్నర ఖర్చు వద్దు మాకు. అది డివైడ్ చేసి ఆ బిల్లు పర్ఫెక్ట్గా వాళ్ళకి వెళ్ళాలి అంటే ఆ పవర్. అది ఏమైంది సడన్గా మా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలు జరుగుతూ ఉంటుంది. మరి మేము గవర్నమెంటే కదా ఇక్కడ, అది గవర్నమెంటే కదా పవర్ కూడా. మరి ఒక డిఈ గారు తొందరపడి చెప్పపెట్టకుండా 1 నిమిషం అట్లా పవర్ ఆపాడు. ట్రైల్ వేసాడు మా మీద 1 మినిట్. మాకు అన్ని జనరేటర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఆన్ అవుతాయి. మీకు తెలియదు అట్లా బ్లింక్ అవుద్ది అంటే లైటు ఎమ్మడే ఆన్ అయిపోద్ది. ఇది ఆ సమస్యకు పరిష్కారం చేశారా? ఎమ్మడే కూర్చున్నాం, మంత్రివర్యులు పిలిపించారు. మరి రవికుమార్ గారు, విద్యుత్ శాఖ మంత్రులు, మా ఎండో మినిస్టర్ గారు, మరి మా కమిషనర్ గారు అందరు కూర్చుని ఏంటి అని చెప్పి అతన్ని సస్పెండ్ చేయలేదు, కానీ బహుశా అతన్ని కొంచెం పక్కన పెట్టారు. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు, హయ్యర్ ఆఫీసులను అడగకుండాను అని చెప్పి. ఎమ్మటే మాకు కూడా ఖర్చు అయినా కూడా మీరు చేయండి అన్నారు. మరి ఆల్మోస్ట్ మేము 1 కోటి పైన అయింది మాకు. దాన్ని డివైడ్ చేసి చెక్ చేసాం. ఇప్పుడు పే చేశారా? చేసాం. అప్పుడు కొంత పే చేసాము, మాకు రావాల్సింది చాలా ఉంది. అంటే ఇలాంటి చిన్న విషయాలని బయట అనుకున్నా దానివల్ల మీకున్న పరువు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితి, కీర్తి దిగజారే పరిస్థితి వస్తుంది కదా. దిగజారంటే చాలా మంది తెలుసు అండి, ఆఫీసర్లు అందరికీ తెలుసు. మీరు బిల్లు కట్టలేదు. చైర్మన్ గా మీరు ఎక్కిన తర్వాత ఇలాంటివన్నీ మానిటరింగ్ చేసుకోలేదా? మీరంతా ఫస్ట్ నుంచి అంతా చెక్ అంటే మేము వచ్చాం కదా, నడుస్తుంది ఇట్లా పవర్ బిల్ అనేది అధికారులంతా చూసుకుంటారు. అది చైర్మన్ చూసేది కాదు. ఎంత పవర్ వస్తుంది, మనం కడుతున్నాం ఆ బిల్లు లేదని మనం కాదు కదా, దాని కన్సర్న్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అంటే మీరు రివ్యూ మీటింగ్స్ పెడతారు కదా సంబంధించి డిపార్ట్మెంట్స్తో, మీకు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్తోనే మీ చైర్మన్ గారు రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. బోర్డు మీటింగ్స్ లో మీకు ఇలాంటి సమస్యలు మీ దృష్టికి రాలేదా? బోర్డు మీటింగ్ దాచిపెట్టారా? రాకుండా లేదండి, బోర్డు మీటింగ్ లో అందరు ఆఫీసర్లు ఉంటారు. నడిచిపోయేది ప్రాబ్లం వస్తే గానీ బోర్డు మీటింగ్ లో రాదు. అది ప్రాబ్లం వస్తేనే కదా విషయం మీకు దాకా చెప్పలేదు మాట. మనం ఒక పెండింగ్ ఉన్నాం, ఒక 50 లక్షలు అనేది నా దాకా రాలా. ఓకే, పెండింగ్ ఉన్నామంటే మనం అవసరం మంత్రి గారితో మాడేవాళ్ళం.
సార్ ఎందుకు పెండింగ్ ఉన్నామంటే మాకు అక్కడి నుంచి రావాలి, మాకు ఒక 70 లక్షలు వచ్చింది, మేము కట్టాల్సింది 50 లక్షలే. మరి మీకు రావాల్సిన దాని మీద ఇప్పుడు చివరికి ఏమైంది? రావాల్సిన దాని మీద ఇప్పుడు వాళ్ళు సెట్ చేస్తున్నారు. సెట్ చేస్తాం. మనకు అసలు మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదనేది నా ఎస్టిమేషన్. ఎందుకంటే అది కనుక 2,500 యూనిట్లకు వెళ్ళిపోతే దాని నిమిత్తం మాకు చెప్పారు వాళ్ళు, ఇంకా మీరు ఒక ట్రాన్స్ఫర్ వేసుకోండి. ఇప్పుడు ఈ దగ్గరలో మధ్యన వీధిలో మా ఆఫీస్ ఉంది, దాంట్లో ఇంకో ట్రాన్స్ఫర్ అయ్యమన్నారు. అది కూడా ఖర్చుతైన వ్యవహారమే, దాన్ని కూడా వేస్తున్నాం. వాళ్ళు ఏమేమి చెబుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, మీకు ఇది సక్రమంగా అందాలి అంటే ఈ పవర్ అంతా కూడా చక్కగా మీకు పోను, మనం వస్తామా రావడమా మీకా మాకని తర్వాత చూసుకుందాం. ట్రాన్స్ఫర్లు ఏమన్నారు, దానికి కూడా బోర్డు మీటింగ్లో పెట్టాం. కొన్ని లక్షల రూపాయలు పెద్ద అమౌంట్ అవుతుంది, అది కూడా మేము నిన్న బోర్డు మీటింగ్లో పాస్ చేసాం, చేస్తాం. ఇక పవర్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో రానియకుండా సిస్టమేటిక్గా జరుగుతుంది, ఏ ఇబ్బంది ఉండదు. సార్ రాధాకృష్ణ గారు, మీ మృదు స్వభావి కావచ్చు, లేకపోతే మెతకదనంగా ఉండడం ఇట్లాంటి వాటి వల్ల మీరు చైర్మన్గా అక్కడక్కడ తప్పుడు అంటే సంకేతాలు వెళ్తున్నాయా ప్రజల్లోకి? వెళ్తాయండి. ఈ వ్యవస్థ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే మీరు ఇవాళ ఇక్కడే కాదు, స్టేట్లో అన్ని చోట్ల చూస్తారు. మేము ఏ ట్రస్ట్ బోర్డు వచ్చినా దే విల్ బి 2 or 3 years. అది ఒక చులకన ఉంటుంది ఎంప్లాయీస్లో. చులకన వీళ్ళు ఇప్పుడు ఎంటర్ కదా ఉంటారు ఆఫీసర్లో, వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. మనం 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ, మనకి అన్నీ తెలుసు, మనం అన్ని చెప్పాల్సిన పని ఉంది వీళ్ళకి. జవాబుదారితనం లేదు. మేము ఎప్పుడో ఒక నెల 15 రోజుల తర్వాత మా దగ్గర కూర్చుని ఏఈ వాళ్ళందరూ కూడా ఒక ఛాంబర్లోకి వచ్చి, సార్ పవర్ ఇది మీరు అడిగారు అందరూ, సార్ భక్తులు ఇది, మన ఆదాయం ఇది, అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మాకు తెలియాలంటే. కనీసం బోర్డు మొత్తాన్ని కూర్చోపెట్టపోయినా నా వరకైనా వచ్చి నాకు నాలెడ్జ్ ఇవ్వాలి వాళ్ళు. అంటే బేసిక్గా మీ దగ్గర ఉండే సెక్రటరీలు వీళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. నాకు సీసీని ఇస్తారు, ఇప్పుడు నాకు 3వ సీసీ. ఓకే, ప్రతి 3 ఏళ్ళ సీసీ మారిపోతున్నాడు. ఈ రోజు కూడా నా టైప్ కొట్టే సీసీ లేడు. దిస్ ఇస్ మై పొజిషన్. ఇదిగోండి, నేను ఒక ఫైల్ చేయించాను కష్టపడి. ఎందుకని సీఎం గారికి అసలు టోటల్ పిక్చర్ ఇవ్వాలి ఇక్కడ. మా యొక్క దేవాలయం ఆస్తులు ఏంటి, ఎన్ని ఉన్నాయి, మా టెంపుల్ కింద ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, అనుబంధ దేవాలయాలు 9 ఉన్నాయి మాకు. మరి మా దగ్గర వెండి ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, మా బ్యాంకులో వెండి ఎంత ఉంది బిళ్ళలుగా తయారు చేసి, ఇవన్నీ ఆయనకి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది. ఏదో చైర్మన్ ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడు కనపడకుండా బయట ఫంక్షన్లో దండం పెట్టి నవ్వి కాదు, నేనుగా ఫైల్ బాధ్యతతో ఫైల్ ఇచ్చి ఆ పైన 15 పాయింట్లు పెట్టి, ఆ 15 పాయింట్లు ఆయన ఎవరితో చూసుకున్నా ఆయన చూసినా కింద దాని గురించి ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ని కోట్లు అంటా నేను, అన్ని కోట్లు ఏ బ్యాంకులో ఉంది క్లియర్ కట్గా, 10 బ్యాంకులు 5 బ్యాంకులు ఆయన ఐడియా ఏదో వచ్చుద్దు. అవన్నీ చూసిన తర్వాత పొలం ఎంత ఉంది వీళ్ళకి, దాని రక్షణ ఏంటి ఆర్డర్స్ మనం అడుగుదామని నేను ఒక కలెక్టర్ గారు చెప్పి, ఎండోమెంట్స్ దుర్గాదేవి ఆమె దగ్గర ఉన్న ల్యాండ్ అంతా కూడా మీరు ఇమీడియట్గా బోర్డుని పంపిస్తాను, నేను చైర్మన్ పంపిస్తాను, ముందు ఫెన్సింగ్ కానీ ఇంకోటి కానీ అసలు రాళ్ళు బాటం కానీ సర్వే పెట్టించండి, టేక్ కేర్. మరి చాలా మంచి స్థలాలు ఉన్నాయి మాకు, సిటీలో ఉండే పాల్ ప్రాజెక్ట్ పారింగ్లో ఉంది, 6-7 ఎకరాల పొలం పారింగ్లో ఉంది, గొల్లపూడి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మాకు అక్కడ వేద పాఠశాల నడుస్తుంది, గోశాల నడుస్తుంది పారింగ్లో, బందర్ రోడ్లో. మరి అక్కడికి మేము కొత్త బస్సు వేస్తున్నాం ఇక్కడి నుంచి, ఒక డోనర్ దగ్గర తీసుకుని ఘాట్ దగ్గర నుంచి పైన మన హోమ్ టర్నింగ్ దగ్గర నుంచి పెనమలూరు, నేను చదివా పెనమలూరు హై స్కూల్ పాయింట్ వరకు ఒకప్పుడు ఉండే బస్సులు, ప్రస్తుతం ఒక డోనర్ ఇచ్చాడు ఒకటి. అది త్వరలో ఒక 4 రోజులు అది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ సిటీలోంచి కూడా సర్వీస్ సిటీలోకి వెళ్ళుద్ది, అన్ని చోట్ల బోర్డులు పెడతాం, అక్కడి నుంచి ఎక్కుతారు వాళ్ళు. ఇంకో బస్సు డోనర్తో తీసుకుంటాం. ఇప్పుడు ఐడియా వచ్చింది మాకు, అనుభవం రావాలి కదా, ఇంకో ఏసీ బస్సు వేద్దామని ఈసారి. ఆ ఏసీ బస్సు పెడతాం, ఏసీ వదురు బస్సు వేద్దామని ఆలోచన. బస్సు వేస్తాను నేను. అధికారులు మీకు సహకరించట్లేదు అంటారా? ఏంటి అధికారుల పని అధికారులు చేస్తారు వినారా, వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తారు, మేము వెంటబడి తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. మనం గట్టిగా అడిగితే మాకు టైం లేదంటారు, కాబట్టి మేమే తెలుసుకుంటున్నాం. మీరే తెచ్చుకో. ఈ టైంకి నాకు 80% అవగాహన వచ్చింది. నాకు తెలియదు, నేను టెంపుల్ మీద అన్ని ప్రాంతాలు తిరిగా, అన్ని ప్రాంతాలు చూశాను, వెరిఫై చేశాను, ఎక్కడ ఏం కావాలి, ఎక్కడ ఏం లోపాలు జరుగుతున్నాయి, ఈ అవగాహన అంత ఉంది నాకు. ఫ్యూచర్లో 1,00,000 మంది వస్తే ఏంటి పరిస్థితి ఏంటి అనే ప్లానింగ్ ఉంది. మీకు చెప్పడమే కాదు, శివాలయానికి వెళ్ళే దారి కూడా యాక్షన్ చేయాలి. ఈ లిఫ్ట్లే కాదు, పెద్ద లిఫ్ట్లు మళ్ళీ పెట్టాలి. ఈ లిఫ్ట్లు సాలవనే సాలవు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు
గరుడాత్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాత్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే ఎవరైనా మీరు ఇప్పుడు 1,00,000 మంది వచ్చినా సరే వాళ్ళకి సరిపడా సౌకర్యాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు, మంచినీరు కావచ్చు, ఆహారానికి సంబంధించి ఉచిత భోజనం, ఇవన్నీ ఎక్స్పాండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పక్కా చేస్తారు. కానీ అధికారులు పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తే ఇంకా బాగుంటుంది. అధికారులు అంటే మరి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అధికారులు ఉంటారు, వచ్చే అధికారులు ఉంటారు, టాలెంట్ వాళ్ళు ఉంటారు. అధికారులు అందరూ టాలెంట్ కాదు కదా. వదలండి. ఇప్పుడు నెంబర్ 1, 2, 3, 4 ఉంటారు. ఒక 5 ఉన్నారు ఎక్స్పర్ట్స్లో పనిచేసేవాళ్ళు. 5 AEOలు నెంబర్ 1గా పనిచేస్తే సార్ ఈ టెంపుల్లో మొత్తం చేయగలరు వాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా రకాలుగా వస్తారు. ఎవరో మగవాళ్ళు ఏదన్నా జరిగితే లేడీస్ రావటం అటువంటివన్నీ ఉంటుంది. వాళ్ళ దగ్గర పెద్ద టాలెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళని వాడుకోవాలి మనం. ఎంప్లాయ్మెంట్ బోర్డు నీడ్ ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏఈలు కావాలి అర్జెంటుగా. అలాగే ఇక్కడ కంప్యూటర్ దగ్గర ఎవరిలో నేను అడిగితే మొన్న 15 కంప్యూటర్లు ఇచ్చారు. అవన్నీ ఆపరేట్ చేసేవాళ్ళు కావాలి. డోనర్స్ ఉన్నారు నెంబర్ 1గా. ఏం అడిగితే ఇచ్చే డోనర్స్ ఉన్నారు. కానీ దాన్ని ఆర్గనైజేషన్ చేసే సిబ్బంది కావాలి. ఏమైనా చేయగలను. నాకున్న పరిచయాలకి విజయవాడలో నేను రిక్రూట్ చేసుకోబోతున్నారు సిబ్బందిని. అది లోగడ మేము రాకముందు చేశారని తెలిసింది. అది ఎండోమెంట్ కమిషనర్ గారు ఏదో ప్రాబ్లం ఉందని ఆపారని తెలిసింది. ఒక అధికారులు వచ్చి నా ముందు కూర్చుని, సార్ మనకి 30 కంప్యూటర్లు మన చేతిలో ఉన్నాయి, 30 మంది ఆపరేట్ చేస్తానికి మనకి మనుషులు కావాలి. మరి ఇది ఎన్ఎంఆర్గా తీసుకుందామా, ఎలా తీసుకుందాం, ఎట చేద్దాం దీన్ని, మరి కమిషనర్ గారు పెడదాం, బోర్డులో పాస్ చేద్దాం, మీరు ఓకే చేయండి, మీరు వెళ్ళి కమిషనర్తో మాట్లాడండి అంటే నాకు ఒక అవగాహన ఉంటుంది పోస్టింగ్ల మీద. ఇంతమంది దీనిలో తీసుకుందాం, ఇంతమంది దీనిలో తీసుకుందాం, ఇంతమంది దీనిలో తీసుకుందాం అంటే మాకు అవగాహన ఉండి మాడతాం. అది మేము చూస్తాం ఆఫీసర్లో. మొత్తానికి మీ దగ్గర నుంచి పక్కన జరిపి మేము చూస్తాం అంటే నాకు తెలియదు కదా సబ్జెక్టు. నేను ఎన్ని తెలుసుకుంటాను అతి త్వరలో, 8 నెలల్లో నేను ఎన్ని తెలుసుకుంటాను. నేను ఇక్కడ ఉన్న అంటే నియమావళి ప్రకారంగానే అన్నీ చేయాలి కాబట్టి కొంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో మీకు ఇంకా పట్టు ప్రయత్నం అంతా. నేను భక్తిపడిని 40 ఏళ్ళ నుంచి గుడికి వచ్చేవాడిని. 9 రోజులు వచ్చేవాడిని ఒక రోజుల్లో నవరాత్రులు. నేను ఆ తల్లి పిలిస్తే వచ్చా, పనిచేస్తానికి వచ్చా. ఎంతోమంది అర్చక స్వాములు, పండితులు చెబుతారు నాకు, సిబ్బంది కూడా దండం పెట్టి, అయ్యా మీరు ఉదయం 9-10 వచ్చి 8-9 దాకా ఉన్నాను, మేము చూస్తున్నాం. ఆఫీసర్లు ఈ టైంలో ఖాళీగా ఉండి 8 గంటలకు కూడా నా దగ్గరికి వస్తారు. రాత్రి కూడా వచ్చారు, 8 కూడా నా దగ్గరికి వస్తారు. వాళ్ళంతా 6ంటికి వెళ్ళిపోతారు చాలామంది. 8 గంటలకు కూడా చైర్మన్ ఖాళీగా దొరుకుతాడు కొంచెం అని చెప్పి వచ్చి నాతో డిస్కస్ చేసి వెళ్తారు. కొన్ని అర్చక స్వాములు కూడా ఎనీ టైం ఛాంబర్లో ఉంటాడు అని. సామాన్యులకు సంబంధించి భక్తులు కావచ్చు, వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వసతి సౌకర్యాలు, దాని మీద ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? కనదుర్గ నగర్లో 1000 మంది కింద వాళ్ళ దుప్పటేసుకుని నిద్రపోతారు. దోమలైనా ఫ్యాన్ లేకపోయినా నేను రోజు చూసుకుంటే వెళ్తా 9 గంటలకి. వీళ్ళందరికీ ఎట్టా ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రణాళికలన్నీ ఎప్పుడు కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉంది? ఆల్రెడీ మీరు వచ్చి 80 months కంప్లీట్ అవుతుంది. ఎప్పటిలోపు ఇవన్నీ మీరు టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారు? మా ముందు ఉంది పార్కింగ్, జనాలకు వెయిటింగ్ క్యూ కాంప్లెక్స్, వాళ్ళకి అన్ని వసతులు, దాంట్లో వాష్రూమ్ చేస్తాం. ఆ తలనీలాల బిల్డింగ్ కొత్తగా కడదామని, లేడీస్ సెపరేట్గా డీసెంట్గా పెడదామని, హైఫైగా ఉండాలి. వాష్రూమ్స్ కూడా ఒక టాప్లో ఉండాలి. ఒక మంత్రి గారు ఎవరైనా వస్తే కూడా వాష్రూమ్కి వెళ్ళేటట్టుగా ఉండాలి. అంటే మీకు పదవి రావడంలో బాలకృష్ణ గారి పాత్ర చాలా ఉంది. ఆయన ఎప్పుడైనా వాకప్ చేస్తూ ఉంటారా? ఏంటి, ఎట్లా చేస్తున్నావు, ఎట్లా ఉన్నాయి నీకు ఇచ్చిన బాధ్యతని? ఇక్కడ ఏ న్యూస్ జరిగినా ఆయనకి ఇమీడియట్గా పంపించేవాళ్ళు ఉన్నారు విత్ ఆల్ ఫొటోస్. నేను ఇబ్బందులు కూడా పడుతున్నాను కూడా తెలిసింది ఈ మధ్యకాలంలో. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ వెళ్తాయి. మీ అబ్బాయి డీలేష్ విషయంలో అధికార హోదా ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం గురించి మీరు ఎట్లా చెప్తారు? దాని గురించి మీ వివరణ ఏంటి? ఎప్పుడు కూడా అక్కడ మా అబ్బాయి డీలేష్ ప్రయత్నం చేయలే. ఒక దసరా ఉత్సవాల్లో ఫస్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ లోడ్ పెరిగిపోద్ది, నేను చేయలేని నా ఏమిటే ఉన్నాడు. ఈ 8 నెలల్లో మీ పాజిటివ్ ఎనర్జీస్ ఏమైనా పెరిగాయా? అమ్మవారి సేవకులుగా ఉన్నారు,
ఎట్లా మీ ఆధ్యాత్మిక చింతన కావచ్చు, ఆధ్యాత్మిక భక్తి ఆ భావన తల్లి దయ వల్ల పెరిగిందా? నాకు శక్తి వచ్చింది అనుకుంటున్నా. ఎంత తిరిగినా నాకు అలుపు రాదు, భయం ఎరగనండి. నాకు ధైర్యం ఉంది. నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎవరేం చేయలేరు. తప్పు చేస్తే ఎవరైనా చేయగలరు, ఎవరైనా చిన్నాళ్ళు పెద్దలు అందరూ నా మీద రాగలరు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, నమస్కారం.